హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి సింపుల్గా అప్పటికప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా పప్పు దినుసులు నానబెట్టి రుబ్బాల్సిన పని కూడా లేకుండానే క్రిస్పీ వడలను అయితే రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలి, అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చాలి, కలర్ఫుల్గా ఉండాలి అంటే ఈ విధమైన కాంబినేషన్లో ఒక్కసారి చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. ఈ విధంగా చేసిన వాటిని ఇలాగే డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు, ఏదైనా చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సింపుల్గా ఇలాగే చేసి తీసుకున్నాను. బయట అయితే చాలా క్రిస్పీగా వచ్చాయి, లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీనిలోకి ఒక 2 టీ గ్లాసుల నిండా వరకు అటుకులని తీసుకోవాలి. ఇలా అటుకులను తీసేసుకొని దీనిలోకి ఏమైనా డస్ట్ ఉన్నది అనిపిస్తే వాటర్ వేసి ఒకసారి శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ వేసి ఒక 5 మినిట్స్ వరకు నీళ్ళల్లో నానబెట్టేసుకుంటే ఇవి వడలు చేసుకోవడానికి చాలా బాగా కుదురుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఈ అటుకులని కంపల్సరీగా నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెడితేనే చేయడానికి ఈజీగా కుదురుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి అయితే కంప్లీట్గా వాష్ చేసుకోవాలి. వాటర్ మొత్తం వంపేసి మరి కొద్దిగా వాటర్ని వేసి ఒక 5 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. ఈ విధంగా అటుకులతో చేసిన వడలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే వేరొక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీనిలోకి ఒక చిన్న కప్పు నిండా వరకు సూజీ రవ్వని వేసుకోవాలి. ఇక్కడ మనం చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా ఈ సూజీ రవ్వని తీసుకోవాలి. 2 గ్లాసుల అటుకులు తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ వరకు సూజీ రవ్వని తీసుకొని అదే గ్లాస్తో 1 కప్పు నిండా వరకు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసి 1 పావు టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 గరిటెడు నిండా వరకు చిక్కటి పెరుగుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా 1 చిటికెడు లేదా 2 చిటికెడుల వరకు బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల ఈ వడలు ఇంకాస్త మెత్తగానైతే వస్తాయి. ఆ తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, పుదీనా, ఒక మీడియం సైజులో ఉన్న పొటాటో తరుగును కూడా ఇలా సన్నగా తరిగి తీసుకున్నాము అంటే మనకి వడలు చేయడానికి చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇవన్నీ వేసేసి ఏమాత్రం వాటర్ అనేది కూడా వేయకుండా మొత్తం ఇందులో ఉన్న తడితోనే పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ అటుకులు అయితే పర్ఫెక్ట్గా నానిపోయాయి. ఇలా నానిన వాటిని వాటర్ ఏమాత్రం రాకుండా ఇలా గట్టిగా పిండేసి ఇలా పిండిన అటుకులని తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వీటన్నింటినీ వాటర్ అనేది లేకుండా తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఏమాత్రం వాటర్ ఎక్కువైనా కూడా ఈ పిండి నానే కొద్దీ ఎక్కువగా మెత్తగా అవుతుంది, లూజ్ అవుతుంది. అలా కాకుండా అటుకులకు పట్టిన వాటర్ అంతా వంపేసి వీలైనంత వరకు వాటర్ అంతా వంపేసి మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని సూజీ రవ్వ, గోధుమ రవ్వ, ఇలా ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి మొత్తం కలిసేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు కలిపేసాము అంటే పిండి బాగా నానిపోతుంది. ఈ విధంగా నానిన పిండి అయితే వడలు చేయడానికి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో వేసిన పిండి ఏమాత్రం తడవలేదు, డ్రైగా ఉంది అనుకుంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు పేలుతాయి. కాబట్టి పిండి మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసి ఒక సైడ్కి అదిమి పట్టేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న పిండి ముద్దలుగా తీసుకుని ఇలా గుండ్రటి బాల్ లాగా చేసేసుకొని మనం వడ ఏ విధంగా అయితే చేస్తామో దీన్ని కూడా అలాగే చేసేసుకోవాలి. ఇక్కడ ఎడ్జెస్ ఏమాత్రం బ్రేక్ అవ్వకుండా చూసుకుంటూ రౌండ్గా ఉండేలాగా సెట్ చేసుకొని మధ్యలో చిన్న హోల్ చేసాము అంటే మనకి పర్ఫెక్ట్గా వడ అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా చేసుకున్న వడలన్నింటినీ కూడా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే ఈ క్రిస్పీ వడలు అనేవి రెడీ అవుతాయి. ఫ్రెండ్స్, చూసారు కదా, వడలు చేయాలి అంటే పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే ఒక 10 నిమిషాల్లో ఈ వడలు అయితే రెడీ చేసుకోవచ్చు. బయట చాలా క్రిస్పీగా గోల్డెన్ కలర్లో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. వీడియోలో అయితే ఇలా ఉంది చూడడానికి, కానీ నాకైతే బయట బాగా కుదిరాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ కూడా వేసేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ ఎంత ఎక్కువ హీట్ అయితే ఇవి అంత తొందరగా అవుతాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు. చూసారు కదా, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చేసి పెట్టుకున్న వడలన్నీ వేసి
హై ఫ్లేమ్లోనే ఫ్రై చేశాను నేనైతే. ఇలా ఒక 3 వడలు వేసేసి హై ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల వరకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి, బాగా ఫ్రై అయ్యాయి, లోపల కూడా మంచిగా ఉడికాయి ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో కాకుండా ఇలా హై ఫ్లేమ్ పెట్టేసి ఒక 3-4 నిమిషాల వరకు కూడా ఫ్రై చేసుకోవచ్చు. వేసిన వెంటనే వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేయకుండా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసాము అంటే రెండు వైపులా మంచి రంగులో, బంగారు రంగులోకి అయితే వచ్చేస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇందులోకి మనం అటుకులు వేసాం కాబట్టి ఇంత ఎక్కువ కలర్ అయితే వచ్చింది. చూడడానికి బాగున్నాయి, అలాగే తినడానికి కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఏమాత్రం ఎడ్జెస్ అనేవి కట్ అవ్వకుండా చూసుకుంటూ రౌండ్గా ఉండేలాగా చేసి వేసి రెండు వైపులా రంగు మారేంత వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేసాము అంటే ఇలా మంచి రంగులోకి అయితే వచ్చేస్తాయి వడలన్నీ కూడా. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసేసి హై ఫ్లేమ్లోనే ఒక 3-4 నిమిషాల వరకు డీప్ ఫ్రై చేసాము అంటే అన్ని వడలు కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. టేస్ట్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా సింపుల్గా చేసాము అంటే రుచికరమైన వడలు అనేటివి ఒక 10 నిమిషాల్లోనే రెడీ చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు కాబట్టి మార్నింగ్ టైంలోనైనా ఈవినింగ్ టైంలోనైనా ఈ విధంగా చేసి ఇచ్చామంటే అందరూ ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇవన్నీ చేసిన తర్వాత కూడా నాకైతే ఆయిల్ చాలా ఎక్కువగానే మిగిలింది. ఇలా చేసుకున్న వాటన్నింటినీ వేరొక సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుని వెంటనే వేడివేడిగా తిన్నాము అంటే చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ఇంటిల్లిపాదికి అందరికీ నచ్చుతుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.